అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు ఆ దేవరాజు కుటుంబంలో ఎవ్వరూ మిగలకూడదని కీర్తిని చంపేశానని, ఇంకా నువ్వొక్కడివే ఉన్నావని చెప్పి సూర్యంని ముక్కలు ముక్కలుగా నరికి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. కాళీ, ఏంటి కాళీ ఇది అలా శూన్యంలో చూస్తూ నిలబడ్డావు? ఏం లేదు సార్, ఒంటరి మనిషికి మీ అంత గొప్ప వ్యక్తి అండ దొరికింది. ఎవరూ లేరని బాధపడుతున్న నాకు నేనున్నానని మీరు నిలబడ్డారు. నా కోసం మీరు ఇంత చేస్తున్నారు. అందుకే మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక నాలో నేనే ఆలోచించుకుంటున్నాను. ఒక మనిషిని కలిశాడంటే ఖచ్చితంగా దాని వెనుకాతలే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ భగవంతుడు ఇద్దరు మనుషులను కలిపాడంటే అందులో ఏదో పరమార్థం ఉంటుంది. అది మనకు అర్థం కాదు. కనిపించిన దేవుడి వరకెందుకు, నాకే తెలుసు కదా నేనెందుకొచ్చాను. అది కేవలం నీ అంతం చూడ్డానికి. నువ్వు ప్రాణంగా పెంచిన కీర్తి ప్రాణాలు తీయడానికనే నిజం. నీకు తెలియక అమాయకంగా నువ్వు నన్ను నమ్ముతున్నావు. ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. ఏం లేదయ్యా, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు ఈ ఫైల్ తీసుకెళ్ళి రాధాకి ఇవ్వు. చాలా అర్జెంట్ ఫైల్. బాగా స్టడీ చేసి దీని మీద సంతకం పెట్టమని చెప్పు. అలాగే సార్, కానీ ఇంపార్టెంట్ ఫైల్ అంటున్నారు కదా, మరి ఇది మీరు నాకెందుకు ఇస్తున్నారు? నేనే ఇచ్చేవాడిని, కానీ నాకు చిన్న పని ఉందయ్యా. ఎంత ఇంపార్టెంట్ అయినా సరే మనం నమ్మే వ్యక్తులు కొందరుంటారు. మనకెప్పటికీ నమ్మక ద్రోహం చేయరని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ ఫైల్ నీకు ఇస్తున్నా. నాకు నమ్మకం ఉంది, తీసుకో. ఏంటయ్యా, ఎందుకలా కంగారు పడుతున్నావు? అదేం లేదు సార్, నేను మామూలుగానే ఉన్నాను కదా సార్. ఖచ్చితంగా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, దేని గురించో భయపడుతున్నావు. కాళీ, నువ్వు నాతో మామూలుగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా నీకెందుకో చెమటలు పడుతున్నాయి. నువ్వు దేని గురించో భయపడుతున్నావయ్యా. నీ భయం ఏంటో నాతో చెప్పు, వీలైతే నేను సాయం చేస్తాను. చెప్పాను కదా సార్, అయినా నేను మీ నీడలో బ్రతుకుతున్నాను. మీరు నాకు ప్రేమాభిమానాలు పంచుతున్నారు. నేను బ్రతకడానికి రాధాగారు రాణిగారు ఒక ఉపాధినిచ్చారు. ఇక నాకేం భయం ఉంటుంది, నాకేం బాధ ఉంటుంది? ఏం లేదు సార్, చెప్పాను కదా నేను అనాథనని. ఏవేవో ఆలోచనలుంటాయి అంతే. నేను ఈ ఫైల్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి సార్. కాళీ, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నావు. నువ్వు దేని గురించి భయపడకు, బాధపడకు. నీకేదైనా సమస్య వస్తే నాతో చెప్పు, నేను పరిష్కరిస్తాను. అలాగే సార్. అంతేగాని నువ్వు భయపడకు, బాధపడకు, సరేనా? నన్ను క్షమించు నాన్న. ఆ సూర్యం కంట పడకూడదని నీ ఫోటో మీద కాలు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఈ ఫోటో చూశాడంటే
ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. అందుకే పాపం తగులుతుంది అనుకున్నా సరే నీ మీదే కాలు పెట్టాను. వాళ్ళంతం చూసి వాళ్ళ బూడిదతో నీ సమాధి మీద అభిషేకం చేస్తాను. కానీ ఇక నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలని నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న. వంశీ లే, వంశీ వంశీ లే, వంశీ ప్లీజ్ వంశీ లే, వంశీ వంశీ నీకేం కాకూడదని, నువ్వు బాగుండాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి నిన్ను గుడికి తీసుకుని వచ్చాను. కానీ నా ప్రాణాలు కాపాడడానికి నువ్వు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావని ఊహించలేకపోయాను. నీకేమైనా జరిగితే నేను భరించలేను వంశీ. లే వంశీ, లే వంశీ, ప్లీజ్ వంశీ, కళ్ళు తెరు వంశీ. అన్నా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళరా. అయ్యా, అనుకున్న ముహూర్తానికి ముడుపు కడితేనే కళ్యాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. విఘ్నేశ్వరుని పూజలో ఇలాంటి విఘ్నం రావడం మంచిది కాదు. అల్లుడు గారు, అమ్మాయి గుడికి వెళ్ళి ఇంకా రాకపోవడం ఏంటి? ఒకసారి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి. అవును కళ్యాణ్ గారు, అయినా ఇంట్లో కార్యక్రమం పెట్టుకొని గుడికి వెళ్ళడం ఏంటి? త్వరగా రమ్మని చెప్పండి. వంశీ లే, వంశీ. హలో సార్. సీత, ఎక్కడున్నావు? గుడికొచ్చాను సార్. దండం పెట్టుకుంటూ ఉంటే నన్ను పాము కాటైపోయింది. కానీ వంశీ నన్ను రక్షించే ప్రయత్నంలో ఆ పామును పట్టుకున్నాడు. వంశీని పాము కాటేసింది సార్. మన హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, మీరు త్వరగా వచ్చేయండి సార్. ఏంటి, వంశీని పాము కాటేసిందా? వంశీని పాము కాటేయడం ఏంటి? ఇప్పుడు వంశీ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? సీత హాస్పిటల్కి తీసుకెళ్తుంది. నన్ను కూడా రమ్మంటుంది. సీత, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇదేంటి అల్లుడు గారు, శుభమా అని పెళ్లి పనులు ప్రారంభించే సమయంలోనే ఇలాంటి అపశకునం జరిగింది? వంశీ ప్లీజ్, వంశీ నీకేం కాదు వంశీ. వంశీ నా ప్రాణ స్నేహితుడండి. తనకేం కాకూడదు. తన ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేనిప్పుడే హాస్పిటల్కి వెళ్తున్నాను. ఈ కార్యక్రమం తర్వాత చూద్దాం. నేను కూడా వస్తాను. పద. అమ్మా నాన్న ఒక్కటవ్వాలని నేను నీ గుడికొచ్చి దండం పెట్టుకున్నాను కదా, మరి ఇప్పుడేంటి ఇలా జరిగింది? లేదమ్మా, అనుకోని అవంతరాలు వచ్చినంత మాత్రాన అనుకున్న కార్యక్రమం ఆగిపోదు. తప్పకుండా మీ అమ్మా నాన్నలకి పెళ్లి జరుగుతుంది. ఆ దేవుడు జరిపిస్తాడన్న నమ్మకం నాకుంది. ఏంటి స్వామి ఇది? సీత ఈ ఇంటి ఇల్లాలు కావాలని అందరం కోరుకున్నాము. కానీ పెళ్లి పనులు ప్రారంభించే రోజే ఇలా జరగటమేంటి? తమ్ముడు, టిఫిన్ తిను. వద్దక్క, నాకేం తినాలని లేదు. చూడు తమ్ముడు, మనసు బాగా లేనప్పుడు మనిషి దేని గురించి ఆలోచించలేడు. చివరికి ఆకలి గురించి కూడా. అలా అని ఆకలితో ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకక్క నా విషయంలోనే ఇలా జరుగుతుంది? ఎవ్వరికీ న్యాయం చేయలేక, ఎవ్వరి వైపు నిలబడలేక నాలో నేనే మదన పడిపోతున్నాను. నాలో నేనే రగిలిపోతున్నాను. నాకే ఎందుకక్క ఇలా జరుగుతుంది? చూడు గోపి, ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులుంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాగే ప్రతి కుటుంబంలో ఏవో ఒక మనస్పర్ధలుంటాయి. వాటిని మనం చూసే విధానంలోనే
అవి పెద్దవో చిన్నవో తెలుస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచిస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. పరిష్కారం దిశగా ఆలోచిస్తే పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుంది. మరీ ముఖ్యంగా ఎలాంటి సమస్యనైనా కాలం పరిష్కరిస్తుంది. తిను. నమస్తే మేడం. నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను మేడం. నేను ఎప్పటి నుంచో మీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను మేడం. మీరేమీ అనుకోనంటే మీతో ఓ మాట చెప్పొచ్చా? మా అందరికీ మీరెంతో నమ్మకస్తులైన వ్యక్తి. నాతో మాట్లాడడానికి ఆలోచించడం ఎందుకు? గోపి సార్ చాలా మంచివారు మేడం. ఆయనంత సిన్సియర్ అధికారిని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన అలా ఉండడానికి కారణం మీరేనని మా అందరికీ ఎన్నోసార్లు చెప్పారు మేడం. మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మేడం. కానీ అలాంటి వ్యక్తి ఈ మధ్య అసలు ఏ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఆఫీసుకు కూడా సరిగ్గా రావట్లేదు. ఒకవేళ వచ్చినా ఏదో ఆలోచనలో ఉంటున్నారు. ఎప్పుడు చూసినా మౌనంగా తనలో తానే బాధపడుతూ ఉంటున్నారు. సార్ని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది మేడం. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అందరికన్నా మీరంటేనే సార్కి చాలా ఇష్టం, చాలా గౌరవం కూడా. మీరొక్క మాట చెప్పారంటే ఆయన ఖచ్చితంగా పాటించి తీరుతారు. అందుకే అన్నీ మీతో చెప్తున్నాను. మీరే సార్కి ఎలా అయినా చెప్పండి మేడం. మీ దగ్గర దాచడానికేముంది? జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు కదా. వాణ్ణి చూస్తుంటే నాకు బాధగానే ఉంది. వాణ్ణి మార్చాలనుంది. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మనకు ఆఫీస్లో మీటింగ్ ఉంది సార్. మీరు తప్పకుండా ఆఫీస్కి రావాలి. అలాగే పదండి. సరే సార్. దేని గురించి ఆలోచిస్తున్నావు రాణి? ఇంకా దేని గురించండి? గోపి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. సుష్మా, సురేఖలు నా విషయంలో ప్రవర్తించిన తీరు తెలుసుకున్నాక వాళ్ళ మీద అసహ్యం పెంచుకున్నాడు. ఇక్కడ మన దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ భార్యాభర్తల్ని విడదీయకూడదు కాబట్టి నీ భార్యతో నువ్వు కలిసి ఉండాలని నేను చెప్తే నాకు సమాధానం చెప్పలేక, తన మనసుకి నచ్చ చెప్పుకోలేక, సుష్మకి దగ్గర కాలేక చాలా బాధపడుతున్నాడు. నిజమే రాణి. గోపి నేనెప్పుడూ అక్కలా చూడలేదు, అమ్మలా చూశాడు. రత్తమ్మ గారు తన సొంత తల్లి అని తెలిసినా సరే ఆవిడ మీద కన్నా ఎక్కువగా నీ మీద ప్రేమను పెంచుకున్నాడు. అలాంటి నిన్ను తన భార్య, అత్తగారు బాధ పెట్టారని తెలిసాక గోపి తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళను వదిలేసి వస్తే నువ్వు ఒప్పుకోకపోయేసరికి అది గోపిని మరింత బాధ పెట్టింది. గోపికి ఎలా సర్ది చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. సుష్మా, సురేఖ చెప్పిన మాటలు వినడం వల్ల సుష్మా అలా తయారైంది. స్వతహాగా సుష్మా చెడ్డదేం కాదండి. గోపి అంటే తనకి చాలా ఇష్టం. తన భర్త తన చెప్పు చేతుల్లో ఉండాలని తల్లి చెప్పిన మాటలు విని సుష్మా అలా ప్రవర్తించింది. అది తన జీవితాన్ని ఇలా మారుస్తుందని పాపం కలలో కూడా ఊహించలేకపోయింది. కానీ నిజాన్ని తెలుసుకోలేకపోతున్న గోపి కేవలం నన్ను బాధ పెట్టారని తన భార్యకి దూరంగా ఉండటం నాకు చాలా కష్టంగానే ఉంది. మనం ఏం చేసైనా మళ్ళీ సుష్మని, గోపిని కలపాలండి. వాళ్ళ జీవితం నిలబెట్టాలి.
తప్పకుండా రాణి. వేణుగోపాల్ గారు కూడా మనకు ముందే చెప్పారు కదా, తన భార్య ఇక్కడ ఉన్నంత వరకు కూతురు మనసు చెడగొడుతూనే ఉంటుందని. అందుకే ఆమెను ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పారు కదా. అందుకే అలా ఆమెను తీసుకెళ్ళాక అప్పుడు ఆవిడ ఉండదు కాబట్టి సుష్మా ఒంటరిగా ఉంటుంది. భర్త విలువేంటో సుష్మాకి ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. తను మారుతుంది. గోపికి నచ్చజెప్పి వాళ్ళిద్దరినీ మళ్ళీ మనం తప్పకుండా కలుపుదాం. వాళ్ళు ఆనందంగా ఉండేలా చేద్దాం. నువ్వేం బాధపడకు. మళ్ళీ నీ తమ్ముడి జీవితం తప్పకుండా సంతోషంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. వంశీ, వంశీ లే వంశీ, నీకేం కాదు వంశీ. లే వంశీ, వంశీ లే వంశీ, నీకేం కాదు వంశీ. వంశీ లే వంశీ, వంశీ లే వంశీ, నీకేం కాదు వంశీ. నీకేం కాదు, లే వంశీ. సీత, వంశీ ఏం కాదమ్మా, ఎందుకు భయపడుతున్నావు? హాస్పిటల్కి తీసుకొచ్చావు కదమ్మా. కళ్యాణ్ సార్కి ఫోన్ చేసి చెప్పాను, ఐసీయూలోకి తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్దాం పద. తీసుకెళ్దాం. పదమ్మా. సీత, ఇంజెక్షన్ ఇవ్వు. వంశీకి ఏం కాకూడదు స్వామి. తన కోసమే నేను బ్రతుకుతున్నాను. తనతో కలిసి బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నా వంశీకి ఏమీ కాకుండా నువ్వే కరుణించు స్వామి. నా వంశీ నావాడైపోతాడని, నా దగ్గరికి వచ్చేస్తాడని, ఇంకా ఎప్పటికీ నాతోనే ఉంటాడని ఎన్నో కలలతో, ఎన్నో ఆశలతో, మరెన్నో ఊహలతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ వర్ష చేసిన పని వల్ల వంశీకి గుళ్ళో పాము కరిచిందని తెలిసి నా గుండె ఆగినంత పనైంది. నా వంశీని నువ్వే కాపాడు స్వామి. నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వు బాగుండాలి. నువ్వెప్పుడు బానే ఉండాలి. బాగుండాలి, బాగుండాలి వంశీ, బాగుండాలి. సీత, కొంతసేపు రెస్ట్ తీసుకొని పద. సిస్టర్, వంశీకి ఎలా ఉంది? ప్రాణాపాయం లేదు కదా? ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా.
డాక్టర్ గారు అన్ని విషయాలు చెప్తారు. వర్ష, ఇదంతా నీ వల్లే జరిగింది. ముందు నుంచి నువ్వు ఇలాగే చేస్తున్నావు. అసలు నీకు బుద్ధుందా? తనని తానే గుర్తుపట్టలేని మనిషిని గుడికి తీసుకొని వెళ్తావా? నీకంతగా దేవుడికి దండం పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో పెట్టుకోవాల్సింది. లేదు అంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళి మొక్కుకోవాల్సింది. కానీ వంశీని తీసుకువెళ్ళి తప్పు చేశావు. వంశీ ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. నా వంశీకి ఏమైనా జరిగిందంటే నిన్ను ప్రాణాలతో ఉంచుతాననుకోకు. తప్పుగా మాట్లాడుతున్నావు సమంత. జరిగిందేంటో తెలుసుకోకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మాట జారే ముందు మనిషి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. మాట విసిరే ముందు అక్కడ మంచి జరిగిందో చెడు జరిగిందో తెలుసుకోవాలి. ఈరోజు వంశీని గుడికి తీసుకెళ్ళి ఒక విధంగా సీత మంచి పనే చేసింది. తనని పాము కాటేసిందన్న బాధలో నువ్వు సీతని నానా మాట్లాడుతున్నావు. కానీ అసలు జరిగిన మంచి ఏంటో నీకు తెలుసా? ఇన్నాళ్ళు అచేతనంగా తనలో తనే మదన పడుతూ ఒక పిచ్చివాడ్లా మారిపోయిన వంశీకి ఈరోజు గతం మొత్తం గుర్తుకొచ్చింది. వంశీ మామూలు మనిషి అయ్యాడు. వంశీ, నీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చావు. మా పెళ్లి కావాలని మాకన్నా ఎక్కువగా నువ్వు కోరుకున్నావు. తన మెళ్ళో నేను తాలికట్టే సమయానికి నవ్వుతూ నువ్వు ఎదురుగా ఉండాలని మనస్ఫూర్తిగా అక్షింతలు వేసి ఆశీర్వదించాలని చెప్పింది. నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయ్యావు.